నకిలీ మద్యం కేసులో వైసీపీ నేతల పాత్ర బయటపడిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ కేసులో జోగి రమేష్ లబ్ధి పొందినట్టు ఛార్జ్షీట్లో సిట్ వెల్లడించిందని తెలిపారు. ఈ వ్యవహారంపై జగన్ స్పందించాలన్నారు. విధానం మీద మీరు చేసినటువంటి విధానం మీద జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ మీద దీని మీద మీరు ఒక క్లారిటీ ఇవ్వగలరా? ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్తో లింక్ అయి ఉన్నాయి కాబట్టే మీరు మాట్లాడలేకపోతా ఉన్నారా? గత మద్యంలో స్కామ్ కానీ ఈరోజు కల్తీ మద్య విధానం కానీ ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి లింక్ అయి ఉన్నాయా? ఈ లింక్ అయిన కారణంగానే మీరు మాట్లాడలేకపోతా ఉన్నారా? ఇవాళ రాష్ట్రం ఏమైనా పర్లేదు, నాకు అధికారం కావాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇవాళ మొత్తం కూడా ఈ భాగవతం మొత్తం సిట్ వేసాం. ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు డీటెయిల్డ్గా దీన్ని ఎంక్వైరీ చేసి ఎక్కడ దీనికి రూట్స్ ఉన్నాయి, ఎవరు దీని కారకులు ఉన్నారు మొత్తం కూడా తయారు చేసి ఈ ఛార్జ్షీట్ వేసినటువంటి విధానం చాలా స్పష్టంగా డీటెయిల్గా వీళ్ళు కుట్రల బట్టబయలైనాయి.